సో, చాలా మందికి మనం మొన్నటి నుంచి గూడా కొన్ని కాంబినేషన్స్ చెప్పటం ఎందుకు జరుగుతుంది అంటే, రెమెడీస్ ఎన్నో జెప్పాం. కానీ నా దగ్గరికొచ్చినప్పుడు ఇప్పుడు లాస్ట్ మనం 2025 నుంచి 3 మంత్స్ నుంచి వస్తున్నప్పుడు, ఇన్ని జాతకాలు మనం జూసినప్పుడు చాలా బాధ అనిపిస్తది. అరే! ఈళ్ళకి ఇంత మంచి దశాంతర దశ మిస్ అయిపోయారు వీళ్ళు. మంచిగా కుజుడు పరివర్తన యోగంలో ఉన్నాడు. మంచి కుజ మహాదశ జరిగిపోయింది. కానీ వీళ్ళు ఎందుకు లాభాన్ని పొందలేకపోయారు. వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు గూడా బాధపడటం. అందుకనే ఏంటంటే మనం పబ్లిక్‌ని మన భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకుల్ని ఎడ్యుకేటెడ్ చేద్దాం. కొన్ని, కొన్ని కాంబినేషన్స్ అక్కడ ఉండటం. ఆ కాంబినేషన్స్ వల్ల ఎలాంటి ప్రాఫిట్ మనకు రావటం. ఎలా దాన్ని ట్రిగ్గర్ జేయాలి. అలా మనం వీడియోస్ జూసి చాలామంది ఆన్‌లైను ఆహ్, డైరెక్ట్‌గానే అపాయింట్‌మెంట్ తీసుకొని తెలుసుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా మన భవిష్యత్తులో ఇంకా నాకిప్పుడు మంచి దశ నడుస్తుందా? అంతర్దశ నడుస్తుందా? ఎలాంటి బిహేవియర్ ప్యాటర్న్ పెట్టుకోవాలి గురువుగారు. మంచి మంచి పొలిటీషియన్సు, ఇండస్ట్రీ వాళ్ళు గావచ్చు, వాళ్ళు అందరూ కన్సల్ట్ అవుతున్నారు. ఎందుకంటే, నేను ఇండస్ట్రీలో గూడా చాలా ప్రిడిక్షన్స్ మనం ఇచ్చాము. 'మిస్టర్ బచ్చన్' గావచ్చు, 'డబుల్ ఇస్మార్ట్ శంకర్' గావచ్చు, మన 'భోలా శంకర్' ఇలా ఎన్నో మూవీస్‌కి మనం ఫస్టే మనం ప్రిడిక్షన్ జెప్పాము. ఒక 1 మంత్ ముందే 'పుష్ప' గూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ది గూడా మన భవిష్యక్రియ ఛానెల్ ఎళ్లి జూడండి. ఆ పేరు పెట్టుకున్న తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మనం ఎప్పుడు జెప్పాం. 'పుష్ప' కాంట్రోవర్సీ‌లోకొస్తది అని జెప్పి 4 మంత్స్ బ్యాకే మనం జెప్పాం. ఆ నంబర్సే అక్కడేం మనం ఆళ్ళ జాతకాలేం జూడట్లేదు. నేను జస్ట్ ఆ మూవీ నేము, డైరెక్టరు, హీరోది కాంబినేషన్‌లో చూసి నేను ఆ ప్రిడిక్షన్ అని చెప్తాను. నా వీడియోలున్నాయి చూడండి 1600 వీడియోలుంటాయి మీకు. కాబట్టి ఇవాళ మనం తెలుసుకోబోయేదేంటంటే చాలామంది ఆడపిల్లలు నా దగ్గరికొచ్చినప్పుడు, "గురుగారు మా అత్తగారింట్లో మా అత్తతోటి నాకసలు పడనే పడట్లేదు. ఎంతసేపున్నా సరే గాని ఆమె తిట్టడం, నేను ఆర్గ్యుమెంట్ పెట్టుకోవటం, సుఖం లేదు. అత్తగారింట్లో నాకు సుఖం లేదసలు. ఎంతసేపున్నా కొట్లాటలే అయితున్నాయి. మా ఇద్దరికసలు అనుబంధం అనేది ప్రేమ ఆప్యాయత ఉండట్లేదు అని. అంటే నేనన్నా, "అత్తగారిది తప్పు అని నువ్వు అనొద్దమ్మా. ఫస్ట్ నీ జాతకంలో ఒక యోగం అనేది ఏర్పడతది. ఆ యోగం ఏర్పడ్డప్పుడు ఈ యొక్క గొడవలనేవి జరుగుతాయి. కాబట్టి దాన్ని న్యూట్రల్ జేయాలి మనం. అత్తగారిదే తప్పు, అత్తగారి గయ్యాలని అనొద్దెప్పుడు. ఎందుకంటే నీకు ప్రాప్తం లేనప్పుడు ఇప్పుడు ఎంతోమంది నా దగ్గరికొచ్చినప్పుడు, "నా పిల్లాడు నా మాట ఇంటలేడండి. నా పిల్లలు నా దగ్గర ఉండరండి" అంటే నీకు ఆ సంతాన యోగం లేదు. బాధ్యత పెంచే వరకే నీ బాధ్యత. తర్వాత వాళ్ళ కర్మ వాళ్ళెళ్ళిపోయారు బయటికి. సో, నువ్వు ఉద్దార్ష నీ ఏజ్‌లో నువ్వు ఒక్కదానివే ఉండాలని నీ జాతకం చెప్తుంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చెయ్యి అని జెప్తా. అలాగే ఇక్కడ గూడా ఏంటంటే, ఆ యోగం ఏర్పడ్డప్పుడు దాన్ని ఎలా న్యూట్రల్ జేయాలి? అత్తగారిని ఊకె తిట్టకుండా మనం ఎట్లా న్యూట్రల్ జేయాలనేది తెలుసుకోవాలి. అత్తగారిదే తప్పని అనొద్దు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు గురువుగారు ఎందుకు ఏర్పడుతది ఇట్లా అత్తకు కోడలికి పడకపోవటం, లేదా కోడలికి అత్తకి పడకపోవటం ఎందుకు జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లగ్నం ఏదన్నా గాని ఒక 2 పొజిషన్స్ వదిలేసి ఫస్ట్ ఇది సెకండ్ హౌసు, ఈ ఫోర్త్ హౌస్ వదిలేసి మిగతా ప్లేస్‌లలో ఎక్కడైనా శుక్రుడు ఓకే. శుక్రుడు, చంద్రుడు ఈళ్ళిద్దరు గాని కంజంక్ట్ అయి కూర్చున్నారా? వీళ్ళిద్దరూ ఒకే రాశిలో కూర్చున్నారా? అది 2, 4 గాకుండా మిగతా ఏ రాశిలో కూర్చున్నప్పటికి కూడా వీళ్ళిద్దరూ అత్తాకోడళ్ళు తిట్టుకోవటం, కొట్టుకోవటం, మళ్ళీ హస్బెండ్ రాంగానే ఆయనకి చెప్పటం. మళ్ళీ ఇంకా దీంట్లో డిజాస్టర్ ఏమైతదంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మేష లగ్నం అయింది. 8 ఇంట్లో లేదా 5 ఇంట్లో లేదా ఇక్కడ 12 ఇంట్లో రాహు రావటం. ఈ కాంబినేషన్‌తో పాటు ఈ చంద్రుడు, శుక్రుడు కలవటం, మళ్ళీ ఈ ప్లేసెస్‌లో రాహు రావటం. ఈ పొజిషన్స్‌లలో 5, 8, 12థ్‌లో రాహు రావటం, మళ్ళీ ఈ 2, 4 తప్ప ఎక్కడ కూర్చున్నా సరే గాని వీళ్ళు ధనాన్నిస్తారు. అత్తగారింటికి ఈ అమ్మాయి వెళ్ళటం వల్ల బ్రహ్మాండమైన ధనయోగం కలిసొస్తది తప్ప ఈళ్ళిద్దరికి రిలేషన్ బావుండదు. అత్త, కోడళ్ళు కలిసి ఉండరు. కానీ అత్తగారింటికి ధనం కలిసొస్తది. వ్యాపారానికి ఇది ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్. ఎక్సలెంట్ కాంబినేషన్. ఎందుకంటే శుక్రుడు ధనానికి కారకుడు, లగ్జరీకి కారకుడు, రిలేషన్‌షిప్‌కి కారకుడు, ప్రేమాప్యాయత కారకుడు, అలాగే ఆడపిల్లకి యూట్రస్ గర్భధారణ జరగాలి అంటే మాత్రం శుక్రుడు బావుంటేనే యూట్రస్ బావుంటది. యూట్రస్ బావుంటేనే మనకు స్పెర్మ్ అనేది రిసీవ్ చేసుకుంటది. కాబట్టి ఇది మెయిన్ ఇంపార్టెంట్. మళ్ళీ చంద్రుడేంటిది ధనానికి రొటేషన్‌కి కారకుడు. కాబట్టి వ్యాపారానికి ఇది ఎక్సలెంట్ గానీ జాబ్‌కి పనికిరాదు. వ్యాపారస్తుడు గాని ఇట్లాంటి అమ్మాయి జాతకంలో ఉన్న అమ్మాయిని వ్యాపారస్తుడు చేసుకుంటే వాడి బిజినెస్ ఇంకా డబుల్ అవుతుంది. ఇది అర్థం చేసుకోండి. ఇదే అమ్మాయిని ఒక జాబ్ హోల్డర్ చేసుకుంటే వానికేం గ్రోత్ ఉండదు. ఇదే అమ్మాయిని ఒక వ్యాపారస్తుడు చేసుకోవాలి. చేసుకుంటే ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో గ్రోత్ అనేది వాళ్ళకి లభిస్తుంది. కాబట్టి ఒకవేళ ఇదే కాంబినేషన్
2 అంటే ఇప్పుడు మేష లగ్నం అయింది. వృషభ రాశిలో గాని వీళ్ళిద్దరు కలిసున్నారా, శుక్రుడికి స్వక్షేత్రం అవుతుంది. మనోడికి ఉచ్చ స్థితి స్థానం అవుతుంది. కాబట్టి ఇక్కడ కొట్టుకోరు. ఇంకా బిజినెస్‌లో బ్రహ్మాండంగా గ్రోత్ ఉంటది. అలాగే నాలుగో ఇంట్లో కర్కాటక రాశిలో గాని శుక్రుడు, చంద్రుడు కలిసున్నారా, అది కూడా ఎక్సలెంట్. ఎందుకంటే సెకండ్ అండ్ సెవెంత్ లార్డ్ వచ్చి ఫోర్త్‌లో కూర్చున్నాడు కాబట్టి పైసా రొటేషన్ దునియా ఉంటది. కానీ అదే ఇది ఈ అమ్మాయినే ఒకడు జాబ్ కూడా తీసుకొని చేసుకుంటే వానికి కలిసొస్తదా అంటే కలిసి రాదు. ఏడొస్తది? నువ్వు జాబే చేస్తున్నావు 9-5 పోయినావా, వచ్చినావా. అదే జాబ్‌లో ఏంటిది నువ్వు ఎక్స్‌టెండ్ చేయగలుగుతావు. నేను ఇవాళ ఇక్కడున్నా ఇంకో బ్రాంచ్ పెడతావు, ఇంకో బ్రాంచ్ పెడతావు, ఇంకో అబ్రాడ్‌లో బ్రాంచ్. అట్లా డే బై డే డెవలప్‌మెంట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి కాంబినేషన్ ఉన్న అమ్మాయిని వ్యాపారస్తుడు గాని చేసుకున్నాడా బ్రహ్మాండంగా కలిసొస్తది. కానీ అత్తతోటి గొడవలని ఉంటాయి. ఇద్దరికి పడదనమాట. కానీ ఇలా కాంబినేషన్ ఉంటే ఇది 60% న్యూట్రల్ అయిపోతుంది. 40% ఏదో అప్పుడప్పుడు కంప్లెయింట్ చేసుకుంటది తప్ప, ఇంకా ఎప్పుడు గాని అది ఉండదు. కానీ ఈళ్ళకి బిజినెస్‌కి మాత్రం ఇలాంటి జాతకస్తురాలు దొరికితే బిజినెస్ పర్సన్‌కి వాడు లక్షలలో ఉన్నోడు కోట్లకు పోవటం ఖాయం. కాబట్టి ఇలాంటి కాంబినేషన్ ఏమైనా ఉందా? మీరు చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.